హాయ్ గైస్, ఫార్మసిస్ట్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయన్నమాట. ఒక 1-2 అవర్స్ ముందు రిలీజ్ అయినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫస్ట్ షిఫ్ట్ మెంబర్స్. మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి. ఒకరికి కూడా డిక్రీజ్ అవ్వలేదు. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి ఇంక్రీజ్ అయినాయి. కొందరికి 1, 2, 3, 4 అట్లా. ఇంకా ఆబ్వియస్లీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి తగ్గినాయి. మనం అనుకున్నట్లే 2 to 3 మార్క్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా కొంతమందికి 4 కూడా తగ్గినాయి. సో అది కంగ్రాచులేషన్స్ టు ద ఫస్ట్ షిఫ్ట్ పీపుల్. నాకు 2 మార్క్స్ డిక్రీజ్ అయినాయి. మీరు కూడా మీ మార్క్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఇంకా అక్యురేట్గా మనకు తెలుస్తుంది ఎంతమందికి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి ఆర్ డిక్రీజ్ అయినాయి అని చెప్పేసి. సో అది గైస్, కమెంట్ చేయడం మర్చిపోకండి మార్క్స్ని. ఇంకా ఫుల్ బాధ వేస్తుంది. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది ఏమవుతుంది అని చెప్పేసి, మార్క్స్ డిక్రీజ్ అయినాయి అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఎక్కువ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫీల్ కాకండి, అంతే. ఏం చేస్తాం, ఇంకా ప్రొఫెషనల్ లిస్ట్ రాలేదు కదా, వచ్చేంత వరకు మనకి ఏం తెలీదు. ఇదొకటే అనుకోవాలి. ఇంకా మనం తగ్గినాయంటే మన షిఫ్ట్ వాళ్ళకి అందరికీ తగ్గుతాయి మనతో పాటు, పెరిగినాయంటే మన షిఫ్ట్ వాళ్ళకి అందరికీ పెరుగుతాయి మనతో పాటు అని. ఎన్ని చెప్పినా బాధ అయితే ఉంటుంది తగ్గిన వాళ్ళకి పక్కా. నేను ఫీల్ అవుతున్నా కాబట్టి, ఆ ఫేజ్లో ఉన్నా కాబట్టి తెలుసు. బట్ ఇట్స్ ఓకే. GRL రాని. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళ కోసం మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి. అంతే గైస్, మెన్షన్ చేసేటప్పుడు కమెంట్స్లో పాయింట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి. పాయింట్స్ కూడా వ్యాలిడే, పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. సో ఇంకా కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మార్క్స్ అంటే ఇప్పుడు వచ్చిన నార్మలైజేషన్ మార్క్స్తో పాటు సర్వీస్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి ప్లస్ అని పెట్టి సో అండ్ సో మార్క్స్ అని పెట్టి మెన్షన్ చేయండి. మనకు క్లియర్ ఐడియా ఉంటుంది అప్పుడు. అంతే గైస్, కమెంట్ చేయండి. బాయ్. ఇంకా సీ యూ సూన్.